హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ ఫాలో అవుతుండ్రో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నా అంటే మీకు మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని అయితే యాక్టివేట్ అయితే చేసుకోమంటున్నాను. చూడండి, 10వ తరగతి అర్హతతో 8,326 పోస్టులకు ఎస్ఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవాల్దార్ పోస్టులు భర్తీ అయితే చేయనున్నారు. మొత్తం చూసుకుంటే ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి ఖాళీల వివరాలు చూసుకుంటే ఈ పోస్టులకు సంబంధించి మొత్తం అయితే 8,326 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి చూసుకుంటే ఎంటీఎస్ పోస్టులకు సంబంధించి చూసుకుంటే 4,887 ఖాళీలు అయితే ఉన్నాయి. హవాల్దార్ సంబంధించి చూసుకుంటే 3,439 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 31 వరకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. చూడండి, తర్వాతది ఎస్ఎస్సి 2024-25 ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవాల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదలైతే చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చూసుకుంటే మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్, గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ హవాల్దార్, గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అనేది చేసుకునేందుకు అర్హులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు జూలై 31వ తేదీ వరకు ఈ పోస్టులకు అనేది దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. గత సంవత్సరంలో ఈ నోటిఫికేషన్ ద్వారా 1,558 ఖాళీలను అయితే భర్తీ అయిన సంగతి అయితే తెలిసింది. ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి 1,558 ఖాళీలు అయితే ఉన్నాయి. మీకు పూర్తి వివరాలు కావాలంటే నేను అఫీషియల్ లింక్ అయితే ఇస్తాను. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. అఫీషియల్ సైట్ ఓపెన్ చేసి అక్కడ నోటీస్ బోర్డులో అనేది ఉంటుంది. ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది అక్కడ అనేది క్లిక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికైతే ఓపెన్ అవుతుంది. ఎవరెవరు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా చూడండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.